హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేపల పులుసు. ఈ చేపల పులుసు మన అమ్మమ్మలు నానమ్మలు పద్ధతిలో చేసే పాతకాలం చేపల పులుసు. కావాల్సిన పదార్థాలు, తయారీ ప్రాసెస్: చేప ముక్కలు, చింతపండు పులుసు, సాల్ట్, కారం, ధనియాల పొడి, ఆయిల్, పచ్చిమిర్చి, టమాటాలు, ఆనియన్స్, పసుపు, మామిడికాయ, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం బియ్యం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చిటికెడు మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించాలి. 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకొని 2-3 నిమిషాలు వేయించుకొని పౌడర్ని రెడీ చేసుకోవాలి. ఇలా వేయించుకొని పౌడర్ని రెడీ చేసుకోవాలి. ముందుగా కడాయి తీసుకొని చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలన్నిటిని కడాయిలో వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని చేప ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు పొడి, వేసుకొని మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. చేప ముక్కలన్నిటికీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకి పట్టేటట్టు మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఫ్రెండ్స్, చేపల పులుసు ఈసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. చేపల పులుసు కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకొని రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్, జీలకర్ర, మెంతులు పౌడర్ వేసుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని చింతపండు పులుసుని వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని చేప ముక్కల్ని బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకి పులుసు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కారం, పులుపు, సాల్ట్ చెక్ చేసుకోవాలి. పులుసులో వాటర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి. పులుసు ఉడికేటందుకు వాటర్ని చెక్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని మనం కలిపి పెట్టుకున్న చేపల పులుసుని పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత గరిట పెట్టకుండా చేపల పులుసుని కలుపుకోవాలి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చేపల పులుసులో ఎప్పుడు కూడా గరిట పెట్టకూడదు ఫ్రెండ్స్. గరిట పెడితే చేపలు విరిగిపోతాయి. మెల్లిగా ఇలా కలుపుకోవాలి. ఇంకో 5 నిమిషాలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకొని కూడా మెల్లిగా కలుపుకోవాలి. గరిట పెట్టకుండా మెల్లిగా కలుపుకోవాలి. గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం కర్రీని చిక్కపడిందో ఒకసారి చెక్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా చెక్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, జీలకర్ర, మెంతుల పొడిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, ధనియాల పొడిని వేసుకోవాలి. ఈ పోపుని చేపల పులుసులో వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ని స్లిమ్లో పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా ఒకసారి ఇలా చేపల పులుసుని ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.